అనుదినం దేవుని మాట. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడల నీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. నా ప్రియులారా, ఈ దినముందు ప్రభువు నిన్ను అడుగుతూ ఉన్నాడు, దేవుని యందు నిలిచి ఉన్నావా అని. ఆలోచించండి. తమ సొంత నిర్ణయాలను బట్టి, తమ సొంత ఆలోచనలను బట్టి ఈరోజు అనేక మంది వారికి ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ ఉన్నారు. అయితే ప్రభువు నీ నుండి కోరుకున్నది ఆయన యందు నిలిచి ఉండాలి అని, ఆయనకి ఇష్టకరంగా జీవించాలి అని, పరిశుద్ధతతోనూ యథార్థతతోనూ దేవుని యందు భక్తి కలిగి భయము కలిగి ఆయనకి ఇష్టకరంగా ఒక వ్యక్తి జీవించినట్లయితే మనము ఏది అడిగినా కూడా, ఏ ప్రార్థన చేసినా కూడా దేవుడు జవాబు ఇస్తాడు. నా ప్రియులారా, ఒకని తల్లి ఒకరిని మరిచిపోవచ్చేమో కానీ మరవని దేవుడు, విడువని దేవుడు, నిత్యము కూడా మనల్ని కంటికి రెప్పవలే కాపాడుతున్నటువంటి దేవుడు మనతో ఉన్నాడు. ఈ లోకంలో వ్యర్థమైన వాటిని ప్రేమిస్తూ వాటిని అనుసరించట కంటే దేవుని యందు నిలిచి ఉండి దేవుని బిడ్డలుగా బ్రతుకుటే శ్రేయస్కరం. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమెన్.